అందుకే మీ అందరిలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశం కనపడస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా, ఉద్యోగం లేని మా తమ్ముళ్ళ బాధలు చూస్తున్నా. యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే ఫ్యాన్ని చిత్తుగా ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పారేయడానికి మా యువత సిద్ధం. బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా, ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, కరెంట్ ఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 100 రూపాయలు. అవునా కాదా? అవును అంటే చేయి పైకెత్తన అందరూ. అంటే ప్రజల్ని అమాయకులు అనుకున్నాడు, ప్రజలందరినీ గొర్రెలు అనుకున్నాడు, లేకపోతే కోళ్ళు అనుకున్నాడు. బాగా తిండి పెట్టుకోసి తినడానికి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి, అబద్ధాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి, మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆలోచన తప్ప ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన ఏ కోసాన లేదు. అదే నా బాధ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈ తిరుపతిలో, ఈ పార్లమెంట్లో సూళూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూళూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదే మాదిరిగా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇద్దరిని గెలిపించమని మిమ్మల్ని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేం. అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా. ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. తమ్ముళ్ళు, నేను అభ్యర్థుల ఎంపిక కూడా మీ అందరికి చెప్తాను. మిమ్మల్ని అడిగానా లేదా? ఐవీఆర్ఎస్ అడిగాను, సర్వేలు చేశాను. ఉండే అభ్యర్థులందరినీ వడగట్టి